మొన్న మీరు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు. మీరు ప్రభుత్వ అధికారులుగా మీరు చెప్తూనే ఉన్నారు, ఇలా ఏదైతే ప్రజల్లో అపోహలు సృష్టిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకున్నామని కూడా చెప్పారు. పైగా పదే పదే అదే ఆరోపణలు వస్తున్నాయి. ఏంటి మీరు ఎవరన్నా ఇంతవరకు మొన్న ప్రెస్ కాన్ఫరెన్స్కి ఇప్పుడు ఎవరి మీదన్నా కంప్లైంట్ చేశారా? ఏంటి ఇట్లాంటి ఆరోపణలు చేశారు? చూడండి, ఈరోజు ఈ కాన్ఫరెన్స్ పెట్టడానికి కారణము కొన్ని ఫ్యాక్ట్స్ రికార్డ్స్ చూసి ఎక్కడ ఎవరు కన్ఫ్యూజ్ కాకూడదు, ఏం జరిగింది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇంకా సీమ్స్ టు బీ సమ్ కన్ఫ్యూజన్, దాన్ని ప్రజలకు చెప్తూ అట్లాగే ఇప్పుడు రాబోయే ఎగ్జామ్స్లో కూడా ఎవరు కన్ఫ్యూజ్ కాకుండా ఈ డిఎస్సి ప్రాసెస్ మీద ఎవరు ఫెయిత్ పోగొట్టుకోకుండా ఇదే నమ్మకంతో ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతోనే మేము ఈరోజు పెట్టి అన్నీ క్లారిఫై చేస్తున్నాం. సో దయచేసి ఎవరైతే జాబ్ క్యాలెండర్ని ప్రకారము ఈ డిఎస్సి నోటిఫికేషన్ రాబోతుందో, అలాగే నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, డిసప్పాయింట్ అవటం తప్పులేదు. వీ అండర్స్టాండ్ యువర్ ఫీలింగ్స్. క్యాండిడేట్స్ ఎవరికైతే రాలేదో, జనరలీ ప్రతి ఒక్కళ్ళు సెలెక్ట్ అయిన వాళ్ళు హ్యాపీగా ఉంటారు, సెలెక్ట్ కాని వాళ్ళకి నిరాశ ఉంటుంది. ఏదో కారణం చేత సరిగ్గా చదవలేదో, లేకపోతే అపీర్ కాలేకపోయారో, లేకపోతే సమ్ కాజ్ ఉంటుంది. ఆ ఫీలింగ్స్ అన్నీ అర్థం చేసుకుంటేనే వీ రిక్వెస్ట్ ప్లీజ్ అండర్స్టాండ్ ద ఫ్యాక్ట్స్. సిస్టమ్ క్లియర్గా అర్థం చేసుకొని మీరు ఎక్కడ కూడా దీంట్లో పొరపాట్లు జరగడానికి ఆస్కారం లేదు, పొరపాట్లు జరగలేదని మీకు అందరికి వివరించే ప్రయత్నం ఇది. న్యాయంగా ఉద్యోగం తీసుకున్న వాళ్ళ మనోభావాలు దెబ్బతినే విధంగా కూడా కొంతమంది నేను లాస్ట్ టైం కూడా చెప్పానండి, ఇది వైల్ వీ అండర్స్టాండ్ పీపుల్ హు హ్యావ్ నాట్ గాట్, ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళు 100% వాళ్ళ మెరిట్ మీద మాత్రమే సెలెక్ట్ అయ్యారు. ఎక్కడ ఎటువంటి డీవియేషన్స్ కానీ మ్యానిపులేషన్స్ కానీ జరగలేదు. సో అందుకనే ఐ వాంట్ టు టెల్ ది సెలెక్టెడ్ క్యాండిడేట్స్ కూడా మీరు ఎటువంటి తప్పు చేయలేదని మేము 100% నమ్ముతున్నాము. మీరు యూ డోంట్ హ్యావ్ టు ఫీల్ బ్యాడ్. అలాగే ఎవరికైతే రాలేదో, త్వరలో ఇంకొక డిఎస్సి రాబోతుంది, ప్లీజ్ ప్రిపేర్. మీరు బాగా చదివితే తప్పకుండా ఈసారన్నా మీకు సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ప్లీజ్ అండర్స్టాండ్ ద ప్రాసెస్ ఆల్సో, హారిజాంటల్ రిజర్వేషన్. ఈ సంవత్సరం కూడా ఇదే సిస్టమ్ ఉంటుంది కాబట్టి మీరు గట్టిగా చదివి టాప్ ర్యాంకర్స్కి వచ్చేస్తే లాస్ట్లో బార్డర్ లైన్లో ఉండి హారిజాంటల్ వల్ల ఏమన్నా అటు ఇటు అయినా కూడా డిసప్పాయింట్మెంట్ ఉండదు. కాబట్టి ముందు నుంచి మీరు ప్రిపరేషన్ గట్టిగా చేసుకుంటే బాగుంటుంది నా సూచన. చూడండి, ఇది యాజ్ ఆఫీసర్స్ మేము మా బాధ్యత. ఎప్పుడు ఎవరు ఎలా అలిగేషన్ చేసినా కూడా వాట్ ఈస్ ద ఫ్యాక్ట్స్ దట్ వీ హ్యావ్, మా రికార్డ్స్ ప్రకారం, మా ప్రాసెస్ ప్రకారం ఎవరన్నా విమర్శ చేయొచ్చు, దాంట్లో మేమేమి ఫీల్ అవ్వట్లేదండి. కానీ ఎవరన్నా ఏమైనా విమర్శ చేసినప్పుడు మేము వెళ్ళి చెక్ చేసుకుంటాం. సార్ చెప్పినట్టు దాంట్లో ఏమైనా నిజంగా లోటుపాట్లు ఉంటే సరిదిద్దుకుంటాం, తప్పులేదు. సిస్టంలో ఏమైనా తప్పులు ఉంటే సరిదిద్దుకుంటాం. కానీ తప్పు లేనప్పుడు చెప్పాల్సిన బాధ్యత కూడా ఉంది. కాబట్టి సో వీ ఫీల్ రెస్పాన్సిబుల్ టు టెల్ దట్ దీస్ ఆర్ ది ఫ్యాక్ట్స్. సో అందరు గమనించాలని చెప్పి వి జస్ట్ వాంట్ టు ప్లేస్ ది ప్యూర్ ఫ్యాక్ట్స్ ఆన్ రికార్డ్. ఇంకొకటి, సిబిఐ విచారణ జరిపించాలని ఒక డిమాండ్ చేస్తున్నారు. ఎలాంటి విచారణ పారదర్శకంగా జరిగిందని సిద్ధంగా ఉంది? నేను ఒకటి చెప్తున్నానండి వెరీ క్లియర్లీ, ఆల్రెడీ లాస్ట్ టైం 2 times చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, ఎక్కడ ఎటువంటి పొరపాటు జరగలేదు. ఆల్ ది సెలెక్టెడ్ క్యాండిడేట్స్ క్యాన్ బి రెస్ట్ అష్యూర్డ్. ఎందుకంటే ప్రాసెస్ కానీ ఈ టెక్నాలజీ కానీ, టీసీఎస్ అయాన్ టెక్నాలజీ కానీ, లేకపోతే ఎక్కడ కానీ ఎవరికి జరగలేదు. సమ్ డిసప్పాయింట్మెంట్స్ బికాస్ ఆఫ్ హారిజాంటల్ రిజర్వేషన్స్ ఉన్నాయి, కానీ బట్ దట్ వీ అండర్స్టాండ్. మీరు కూడా తెలుసుకోండి. మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే మా దగ్గర రండి, వీ విల్ ఎక్స్ప్లెయిన్. సి కాదండి, ఇప్పుడు అట్లా ఎవరు అనలేదండి. ఎందుకంటే కలెక్టర్ల ఏ కలెక్టర్, ఎందుకంటే కలెక్టర్లే సైన్ చేసి అపాయింట్మెంట్ లెటర్స్ ఎవరు సెంట్రల్గా కమిషనర్ ఆఫీస్ నుంచి ఇవ్వలేదు. అపాయింట్మెంట్ లెటర్స్ అన్నీ కూడా డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి సంతకాలతోనే వెళ్ళినాయి. సో డిస్ట్రిక్ట్ కలెక్టర్ తెలియకుండా ఆయన సంతకం ఎలా వచ్చేస్తుందండి?
జిల్లాల్లో ఇవ్వలేదు. మొత్తం అసలు ఇప్పుడు ది ఎంటైర్ స్టేట్కి మనం పబ్లిష్ చేసేసినప్పుడు ఇప్పుడు ఒకప్పుడు పాత పద్ధతులు ఏంటంటే నోటీస్ బోర్డులో ప్రింట్అవుట్లు తీసి పెట్టడం ఇలాంటివి ఉండేది. ఇప్పుడు ప్రతి ఒక్కరు లాగిన్లో విజిబుల్గా మనం పెట్టేసినప్పుడు ఆల్ లిస్ట్స్, సో ఇట్ ఈస్ ఎ వెరీ ట్రాన్స్పరెంట్ ప్రాసెస్. See, it is a duty of the federations, associations, సెంట్రల్ గవర్నమెంట్లో కానీ అదర్ స్టేట్స్లో కానీ మన దగ్గర కూడా రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ వాళ్ళు సర్టిఫికెట్ ఇస్తారు. తర్వాత రూల్లో క్లియర్ కట్గా ఉంది, వాళ్ళు ఏమైనా రాంగ్ సర్టిఫికెట్ ఇస్తే వాళ్ళు పైన చర్య తీసుకోవడానికి అవకాశం ఉంది. మన దగ్గర వచ్చినప్పుడు మనం స్క్రూటినీ చేసాము, వాళ్ళకి మళ్ళీ కన్ఫర్మ్ చేసాము. ఎందుకంటే 2000 సర్టిఫికెట్, 2000 ఇయర్ సర్టిఫికెట్, 2004 సర్టిఫికెట్ అవి కరెక్టా కాదా ఇప్పుడు మనం ఆ ఫెడరేషన్స్కి అడిగాము. వాళ్ళు రికార్డ్ చూసుకొని ఇవి కరెక్టా మేము ఇచ్చాము అనేది సర్టిఫికేషన్ ఇచ్చినారు. బేస్డ్ ఆన్ దట్ మనం ఉద్యోగం ఇచ్చాము. ఈరోజు సర్టిఫికెట్స్ కూడా ఆన్లైన్లో ఉన్నాయి. ఒకవేళ ఎవరైనా ప్లేయర్, ఎందుకంటే 2000లో ఎవరు ఆడారు మనకైతే తెలియదు, కానీ తోటి ఉన్న ప్లేయర్స్కి సపోజ్ అయినా ఆడలేదు అనుకోండి, వాళ్ళు స్పెసిఫిక్గా కంప్లైంట్ ఇస్తే వెరిఫికేషన్లో తప్పు ప్రూవ్ అయితే ఆ క్యాండిడేట్ పైన, అసోసియేషన్ పైన, ఆ సర్టిఫికెట్ ఎవరైతే ఇచ్చారో వాళ్ళు పైన క్రిమినల్ యాక్షన్ కూడా తీసుకోవడానికి వీలుంది. కానీ ఇప్పుడు వరకు అయితే ఎవరు కూడా ఆ సర్టిఫికెట్ తప్పు ఉంది అనేది చెప్పలేదు. లైక్ ఇన్ దిస్ కేస్ మేము పొరపాటు చేసాము, మేము అప్లోడ్ చేయలేదు అటువంటిది వచ్చినాయి. కానీ అండ్ ఈ సిస్టమ్ కొత్త కాదు, ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా NSDC నార్మ్స్ ప్రకారంగా సర్టిఫికెట్స్ అసోసియేషన్స్, ఫెడరేషన్స్ ఇవ్వాలి అన్ని రాష్ట్రంలో, సెంట్రల్ గవర్నమెంట్లో. మన దగ్గర కూడా రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ అదే పద్ధతి మనం చేస్తున్నాము. Yes. Yes. Yes, yes, correct. No, but as I said, see, that is a policy which was there in 2012 GO also. 2012లో నేను చదివాము కదా, అప్పుడు కూడా పార్టిసిపేషన్లో ఇచ్చినారు. సి అంతా గమనించండి మీరు, అంతా ఉన్నా కూడా ఈరోజు మనకు పోస్ట్ వేకెంట్ మిగిలినాయి. 39 పోస్ట్ వర్ నాట్ ఫిల్డ్ అప్. పార్టిసిపేషన్ లేకపోతే అసలు 3% కాదు, 1% కూడా ఫిల్అప్ అయ్యింది కాదు. ప్రాబ్లమ్ ఈజ్ సపోజ్ ఇఫ్ దేర్ వర్ పీపుల్ హూ హ్యావ్ గాట్ మెడల్స్, డెఫినెట్గా పార్టిసిపేషన్ వాళ్ళకి వచ్చేది కాదు కదా. వీళ్ళకి ప్రయారిటీ వాళ్ళకి ఉంది, కానీ అటువంటి వాళ్ళు లేరు. అందుకే స్పోర్ట్స్ మనం ఎంకరేజ్ చేయాలి. దీనివల్ల అర్థం ఏమవుతుంది అంటే ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్లో ఇంకా వెనుక ఉంది. మెడల్స్ ఉన్న వాళ్ళు మన దగ్గర లేరు, లేకపోతే అసలు సిల్వర్ మెడల్కి కూడా ఉద్యోగం రాకూడదు. ఓన్లీ గోల్డ్ మెడలిస్ట్ షుడ్ కమ్, ఒలింపిక్ పీపుల్ షుడ్ కమ్. మన అందుకే స్పోర్ట్స్ పాలసీ తీసుకువచ్చాము. వాళ్ళకి మనం ఇది ఇస్తున్నాము, ప్రోత్సాహం ఇస్తున్నాము, సో దట్ రియల్గా మెడల్స్ ఉన్న వాళ్ళు మాత్రమే రావాలి. నేను యాజ్ ఎ సెడ్, సి దట్ వాజ్ అ పాలసీ, కానీ క్వాలిఫికేషన్లో ఎటువంటి ఇది లేదు. whatever is the qualification required for a teacher, same qualification he has to have. Qualification లేకపోతే మనం ఎవరికి ఇవ్వలేదు. Only thing is policy decision was taken at that time, okay, to relax. This is there in Tamil Nadu also, with Tamil Nadu central government, Tamil Nadu. Central government also without exam there are jobs. So then మరి సర్టిఫికెట్ వెరిఫై చేయకుండా పరీక్షలు no who has told certificate not verified? Who has told you? So we are verified now. What did I tell? Don't put words in my mouth. నేను ఏమైతే చెప్పామో దయచేసి అర్థం చేసుకోండి. నేను ఏం చెప్పాము, సర్టిఫికెట్ త్వరగా వెరిఫై చేసాము. స్క్రూటినీ కమిటీ, స్టేట్ కమిటీ, సీనియర్ కమిటీ, ఫెడరేషన్స్కి రాసాము. వాళ్ళు కూడా మళ్ళీ ఇది చేశారు. సర్టిఫికెట్స్ కూడా మన ఆన్లైన్లో ఉన్నాయి కదా. ఇఫ్ దే ఆర్ రాంగ్ ప్లీజ్ ప్రూవ్ ఇట్. లేకపోతే ఆన్లైన్లో ఎందుకు పెడతాము? ఈరోజు అన్నీ ఉన్నాయి, ఆల్ 382 క్యాండిడేట్స్కి సర్టిఫికెట్స్ ఉన్నాయి. ప్లీజ్ గో త్రూ ఇట్, డూ సమ్ జర్నలిజం, రియల్ జర్నలిజం, గో అండ్ వెరిఫై. ఇఫ్ దెర్ ఇస్ ఎ రాంగ్ దయచేసి మా దృష్టికి తీసుకురండి. అటువంటి ఏమైనా ఉంటే తప్పకుండా చర్య ఉంటుంది.
పీటీపీఈడికి వస్తున్నారంటే వాళ్ళు ఆబ్వియస్లీ దే ఆర్ మోర్ ఇన్ టు స్పోర్ట్స్ పీపుల్. స్పోర్ట్స్లో కూడా వాళ్ళు మెడల్ సాధించి మళ్ళీ పీఈడీస్లో స్పోర్ట్స్ ద్వారానే మళ్ళీ వస్తున్నారు. వాళ్ళకి ఒక 5 years టైం అనేది ఇట్స్ అన్ ఆపర్చునిటీ టు ఎన్కరేజ్ ద స్పోర్ట్స్ పర్సన్ అనే చెప్పవచ్చు. అప్పుడు కూడా క్వాలిఫికేషన్ వద్దు అని ఎక్కడ చెప్పట్లేదు. ఈ 5 years లోపులో వాళ్ళు ఆ క్వాలిఫికేషన్ని అప్టైన్ చేసుకోవాలి అనేది చెప్పడం జరిగింది. ఇఫ్ దే డోంట్ అప్టైన్ వాళ్ళకి ఇచ్చిన జాబ్ అనేది వాళ్ళు మళ్ళీ కోల్పోతారు. Government gives the compassionate empowerment lo kuda we give some time, so it's a policy decision. See, policies, government has a right to define the policy paina everyaniki objection unte, but more important is courts emantundi ante policy should be applied reasonably, equally for all. You cannot have one policy for Bandi and one policy for Shashidhar, avi tappu. కానీ ఒక పాలసీ పెట్టినప్పుడు అవి పాలసీ రైట్ రాంగ్ అనేది కెన్ బి క్వశ్చన్, బట్ బై ది ఇన్ ది కోర్ట్స్. Somebody can file in the court and they can question. But if a policy is uniform and it has been applied uniformly, government, that is a prerogative of the government. Constitution has given the powers. Repu manam em chesina kuda government ki power lo cheste, that is fine. As long as it is, but subject to judicial review. ఇది లాస్ట్ టైం నేను చెప్పాము కదా, లాస్ట్ టైం. సో బేస్డ్ ఆన్ ద ఇన్పుట్స్ రిసీవ్డ్ గవర్నమెంట్ హ్యావ్ చేంజ్డ్ ఇట్, దట్స్ ఆల్. బట్ వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఈస్ ఆ టైంలో ఉన్న, జస్ట్ లైక్ ఐ సెడ్ అర్లియర్ పార్టిసిపేషన్ ఉండేది, ఇంటర్ కాలేజ్లో ఉండేది మెడల్స్, ఇప్పుడు మనం తీసేసాము. సో వీఆర్ నాట్ సెయింగ్ దట్ వాజ్ రాంగ్. మనం ఎప్పుడు కూడా అప్పుడు మీరు పార్టిసిపేషన్ ఎందుకు 2019లో పెట్టారు, మెడల్స్ ఇంటర్ కాలేజ్లో ఎందుకు పెట్టారు మనం చెప్పామా? అది తప్పు చెప్పలేదు కదా. గవర్నమెంట్స్ ఆఫ్ ఎనీ టైమ్ దే హ్యావ్ ఎ రైట్. ఆ గవర్నమెంట్ దే థాట్ దట్ ఈస్ రైట్, దే హ్యావ్ డన్ ఇట్. వీ థాట్ దిస్ ఇస్ రైట్, వీ హ్యావ్ డన్ ఇట్. ఆఫ్టర్ 1 year వీ థింక్ బేస్డ్ ఆన్ ద ఇన్పుట్స్, ప్రజాస్వామ్యంలో బేస్డ్ ఆన్ ద పీపుల్స్ ఇన్పుట్స్ అండ్ ఆల్, గవర్నమెంట్స్ కీప్ ఆన్ చేంజింగ్ ద పాలసీస్. దట్ ఈస్ రైట్ ఆఫ్ ద గవర్నమెంట్. No, it is only coincidence. It has nothing to do with the DSC and all. It is for general. General. It is not only for DSC. So after based on the inputs received, we have decided to change. Okay, thank you.